మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు. నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని థియేటర్లో చూసింది పవన్ కళ్యాణ్ గారి సినిమా కాదు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఇయర్. అప్పుడు నాకు ఒక 7-8 years ఉంటుంది అనుకుంటాను. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకి వెళ్ళాం. అక్కడ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ. మొత్తం థియేటర్ మొత్తం గోల గోల. నేను మా డాడీని అడుగుతున్నా, డాడీ ఇంకో హీరో ఎవరు డాడీ అరుస్తున్నారు, అందరూ అరుస్తున్నారు అని అడిగితే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మా డాడీ చెప్తున్నారు. నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూడడం చిరంజీవి గారి సినిమాలో. యాక్చువల్లీ శంకర్ దాదా ఎంబీబీఎస్ రిలీజ్ అయిన 1 month బిఫోరే గుడుంబ శంకర్ రిలీజ్ అయింది. అవును. అప్పుడు నేను కొంచెం గొడవ పెట్టి గుడుంబ శంకర్ కూడా తీసుకెళ్ళమంటే నేను ఫస్ట్ టైం థియేటర్ లో చూసింది, ఎంజాయ్ చేసింది గుడుంబ శంకర్ సినిమా. నాకు తెలీదు ఇది నేను చెప్తే సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందో తెలీదు. ఇప్పటికీ నాకు పవన్ కళ్యాణ్ గారు అన్ని మూవీస్ లో గుడుంబ శంకర్ నాకు చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్ గుడుంబ శంకర్ అనే సినిమా పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అవునా? ఓకే. బికాస్ ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్, బాడీ అప్పుడైతే ఇట్స్ న్యూ ట్రెండ్ అంటే ప్యాంట్ మీద ప్యాంట్ వేయడం, ప్యాంట్. దట్ ప్యాంట్ ఇస్ వర్త్ 2 lakhs బ్రో. ఆయన ఇక్కడ ఇటలీ నుంచి తెప్పించుకున్నారంట. ఓకే. 2 lakhs వర్త్ ప్యాంట్ అది. అండ్ ఆ సినిమాకి ఆయన బాడీ లాంగ్వేజ్ సరదాగా చాలా ఫ్రీగా ఉంటారు ఆయన. అప్పటి వరకు మనకి హీరో అంటే హీరోయిన్ లవ్ చేయడం, ఆ ఎదురొచ్చిన విలన్ ని కొట్టేయడం, చంపేయడం, ఈ స్టైల్లో ఉండేది. బట్ హీరోయిన్ ని దక్కించుకోవడానికి హీరో విలన్ ఇంటికి వెళ్ళి మొత్తం ఎంటర్టైనింగ్ ఉంటే సీన్స్ అన్ని నాకు చాలా ఇష్టం. గుడుంబ శంకర్ చూసి చాలా ఎంజాయ్ చేస్తా.